హాయ్ ఫ్రెండ్స్, అలా ప్రయాణం చేసి జమ్మూకి చేరుకున్నాము. ఇది జమ్మూ తావి రైల్వే స్టేషన్. చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. చిన్నప్పటి నుంచి కాశ్మీర్ టు కన్యాకుమారి, జమ్మూ తావి జనతా ఎక్స్ప్రెస్, జమ్మూ తావి, ప్రతిదీ జమ్మూ తావి అని వింటుంటుంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం అనేది చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. చాలామంది పోయి ఉంటారు, చూసుంటారు. బట్ నాకు ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ అకేషన్. మువ్వన్నెల జెండా జమ్మూ మీద ఎగురుతుంది చూడండి, రైల్వే స్టేషన్ దగ్గర. అది ఇక్కడ జమ్మూ వీధుల్లో బ్యాటరీ రిక్షాలో మేము తిరుగుతున్నాం. చాలా బాగా అనిపించింది. పోయినాము మేము మార్నింగ్ మధ్యాహ్నం చేరుకున్న తర్వాత హోటల్ సత్యంలో స్టే అయ్యాము. ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ బయటకు వచ్చాము. ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూడడానికి. జమ్మూలో అడుగడుగున అంటే ఎంత సెక్యూరిటీ చాలా బాగుంది. ఓకే, షూట్ ఎట్ సైట్ లెక్క సోల్జర్స్ నిలబడి ఉంటారు ట్రిగ్గర్ మీద వేలు పెట్టి. బట్ పీస్ఫుల్గా ఉంది. నీట్ సిటీ జమ్మూ, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడక్కడ తిరిగినాము. కొంత తిరిగి అక్కడ షాపింగ్లు అవి అన్నట్టు చూద్దాం అనుకున్నాము. కొన్ని చూసి వచ్చేసాం. ఇవన్నీ ఎందుకు అని అంటే ప్రతిదీ ఈ జర్నీ జమ్మూ నుంచి శ్రీనగర్ జర్నీ. ఈ ప్రయాణం నాకు చాలా ప్రయాణాలంటే చాలా ఇష్టం. కొత్త ప్రదేశాలు చూడడము, కొత్త వ్యక్తుల పరిచయాలు, కొత్త వాతావరణము, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ జీవన శైలి, జీవన విధానము, ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తాయి. ఎప్పుడో ఎట్లా మన దగ్గరే మనం వండుకుంటూ ఏదో తిన్నామా పన్నామా తెల్లారిందా అనకుండా ఉన్న దాంట్లో బాహ్య ప్రపంచం కూడా చూడాలి. మా రవీందర్ చూడండి షాప్స్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. అన్ని బ్రాండెడ్ షూస్. మన అంటే జమ్మూ అనేది పెద్ద సిటీ, జమ్మూ కాశ్మీర్. చూడండి రోడ్స్ ఎంత ఒక సిస్టమేటిక్గా పెట్టుకొని ఉన్నారు అక్కడ. సార్ ఎవరు లేనట్టున్నారు, మనమే ఉన్నట్టున్నాం సార్ షాపింగ్కి. వీళ్ళ ట్రెడిషన్ డ్రెస్సెస్ సార్. ఇవన్నీ తిరిగినాము, మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ చూసుకుంటూ వచ్చినాము. అక్కడ ప్రతి చౌరస్తాలో, ప్రతి క్రాస్ రోడ్లో మిలిటరీ బలగాలు కంపల్సరీ ఉంటాయి. ప్రతి 200 మీటర్లకు, ప్రతి 500 మీటర్లకు ఖచ్చితంగా ఫోర్స్ అనేది ఉంటుంది. అంత కంట్రోల్ చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు అంత పీస్ఫుల్గా. ఇంతకుముందు అక్కడ పోవడాన అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు స్వేచ్ఛగా పోయే పరిస్థితి. మస్తు తక్కువ కాస్ట్ ఉంటాయంట సార్ జాకెట్స్, మస్తు తక్కువ కాస్ట్ ఉంటాయంట. మన భరత్ చెప్పిండు. ప్రయాణం అంటే జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు మధ్యలో మీకు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది అన్ని వివరంగా చూపించాను. మన ఇండియాలో అతి పొడవైన టన్నెల్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ అని ఒకటి ఉంటుంది. అది 9.5 కిలోమీటర్స్ అంటే సొరంగం. ఆ సొరంగంలో 9.5 కిలోమీటర్లు మనం ప్రయాణించాల్సింది. ఆ సొరంగం తయారు కావడానికి, అందులో ప్రయాణం చేయడానికి, రోడ్ వేయడానికి, దాన్ని చేయడానికి ఎంత కష్టపడి ఉంటారు. దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎంతమందో. ఎన్ని రకాలుగా చూసినా కానీ డెవలప్మెంట్ అనేది ఆగుతలేదు. ఇండియాలో ఒక చిన్న ఏంటి అని అంటే ఎప్పుడు ఏదో ఒక మూల కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక మూల అటు అంటే అభివృద్ధి అనేది జరుగుతూనే ఉంటుంటుంది. ఆ సొరంగం, దాని తర్వాత ఇంకో సొరంగం 8 కిలోమీటర్స్. అంటే ఇవన్నీ దాటుకుంటూ ఈ ప్రయాణం మీకు మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే మీరు స్వతహాగా తిరిగిన అనుభూతి పొందండి. ఏదో రోడ్లు చూపిస్తున్నాడు, ఇట్లా చూపిస్తున్నాడు, అట్లా కాదు. మీరు తిరిగితే మీకు ఇవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది ఆ ఫీలింగ్ అనేది. ప్రత్యక్షంగా అనుభవించినాం, ఫీల్ అయినాం కాబట్టి అది ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం. సొరంగంలో నుంచి వెళ్ళిపోతున్నాము 9.5 కిలోమీటర్లు అని అంటే ఇట్ ఇస్ నాట్ జోక్. ఇండియాలో హైయెస్ట్ టన్నెల్, అది లాంగెస్ట్ టన్నెల్.
రిటర్న్ అయిపోతున్నాం మళ్ళీ. రిటర్న్లో బ్రిడ్జ్ని చూడండి ఎంత నీట్గా డెకరేట్ చేసి పెట్టిండ్రో లైటింగ్స్ తోటి, చాలా బాగుంది. ఒక సిటీకి ఎంటర్ అవుతుంటే వచ్చే టూరిస్టులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరచడం అనేది అడ్మినిస్ట్రేషన్ అండ్ పరిపాలకుల ప్రథమ కర్తవ్యం. లైటింగ్స్ తోటి ఎంత బాగుందా బ్రిడ్జ్. మన దగ్గర ఎన్నో బ్రిడ్జ్లు ఉంటాయి, ఇట్లా చేయొచ్చు కదా. ఇలా తిరిగి మళ్ళీ మేము బస చేసిన సత్యం హోటల్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళి నైట్ స్టే చేసేసి మార్నింగ్ మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఆ ప్రయాణంలో మధ్యలో రకరకాల సీనరీస్, బ్యూటిఫుల్ సీనరీస్, సైట్ సీయింగ్స్ చాలా ఉంటాయి. అవన్నీ చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఒక్కొక్కసారి కొందరికి అవకాశం రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. కానీ ఇట్లాంటివి చూసి అరే మనం చూసినాం కదా, చూసేవాళ్ళు తిరిగేవాళ్ళు చూస్తే వాళ్ళకి ఐడియా వస్తుంది. చూడలేని వాళ్ళు చూస్తే అరే మేము ఇవి చూసినాం కదా అని ఒక తృప్తి ఉంటుంది. మొత్తం జమ్మూ వీధుల్లో ఇట్లా తిరుగుదామని మేము అనుకోలేదు. ఒక రకంగా రావాలంటే కొంచెం భయంగా అనిపించింది. ఎక్కడి నుంచి ఏ రకంగా ఎవడు అటాక్ చేస్తాడో, ఎక్స్ట్రీమిస్టులు, తీవ్రవాదులు ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. అన్నీ 100% టైట్ సెక్యూరిటీ. కొంచెం చీమ చిటుక్కుమంటే ట్రిగ్గర్ మీద వేలు ప్రెస్ అయిపోతాయి. ఆ రకంగా ఉన్నారు అక్కడ. BSF వాళ్ళు ఉన్నారు, CRPF వాళ్ళు ఉన్నారు, మిలిటరీ బలగాలు ఉన్నాయి, లోకల్ పోలీస్ ఉంది. ఎన్ని రకాలుగా పహారా కాయాలో, ఎన్ని రకాలుగా రక్షించాలో, ఎన్ని రకాలుగా అబ్జర్వేషన్ చేయాలో, చెట్ల మీద, గుట్టల మీద, ప్రతి ఒక్క సందులో నుంచి అబ్జర్వేషన్ ఉంది. చాలా బాగా అనిపించింది. ఎనీహౌ చాలా ఎంజాయ్ చేశాము. మీరు చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇవన్నీ టూరిస్ట్ బస్సులు. ప్రపంచ పర్యాటక క్షేత్రం ఇది, ప్రపంచ పర్యాటక కేంద్రం జమ్మూ కాశ్మీర్ అని. ఇది మేము స్టే చేసిన హోటల్. ఇది మార్నింగ్ లేచినాము, రెడీ అయిపోయినాము. ఇప్పుడు మేము శ్రీనగర్ ప్రయాణం అవుతున్నాము. శ్రీనగర్ ప్రయాణం కావడానికి బయలుదేరినాము. రవీందర్ కట్ట, నేను. ఇది మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన వెహికల్ ఇది. జర్నీ, ప్రయాణం, జీవితంలో ప్రతిదీ ఒక ప్రయాణమే, ప్రతిరోజు ఒక ప్రయాణమే.
మీకు జమ్మూలో సిటీలోని రోడ్స్ ఏ రకంగా ఉంటాయో చూపిస్తాను. చూడండి, అవుట్స్కర్ట్స్ సిటీ మధ్యలో అక్కడక్కడ ఆగినాము. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్, మీరు చూస్తే మిస్ అవ్వకుండా చూడండి. టన్నెల్స్, ఆ టన్నెల్స్లలో ఎప్పుడూ ప్రయాణించలేదు, మొదటిసారి లాంగెస్ట్ టన్నెల్లో. చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. రాత్రి పగలు అనే తేడా ఉండదు, అక్కడ లైట్లు వెలుగుతూనే ఉంటాయి టన్నెల్లో. మీరు కూడా చూసి ఆనందించండి, అనుభవించండి, ఎంజాయ్ చేయండి జర్నీని. ఫీల్ ఫ్రీ. మీరు ఇక్కడ ఈ కార్లో కూర్చున్నారు, మీరు చూస్తున్నారు అనే ఫీలింగ్ తోటి మీరు చూడండి. ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క సెకండ్ కూడా కెమెరాలో ఫిక్స్ చేసుకొని ఉన్నాను. దానికి తగ్గట్టు మామూలు అవి ఇవని కాకుండా ఏ రకంగా ఉంది జమ్మూ అనే సిటీ, ఏ రకంగా ఉంది, జమ్మూ నుంచి కాశ్మీర్ శ్రీనగర్ వెళ్ళాలంటే ఏ రకంగా వెళ్ళాలి, వాటి రోడ్లు, వాటి స్థితిగతులు, ఎన్ని వంకలు ఉంటాయి, ఎన్ని అడ్డంకులు ఉంటాయి, ఎన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి మధ్యలో, ఎన్ని ల్యాండ్ స్లైడింగ్స్ ఉంటాయి, ఇవన్నీ చూడండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. చివరికంటా చూస్తే మీరు ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం చాలా మిస్ అవుతారు. ఓకే బాయ్. హైవే నెంబర్ 47 చూడు, చిన్నది కదా సార్ ఇది. లాంగెస్ట్ కన్యాకుమారి టు కాశ్మీర్ టు కన్యాకుమారి, ఇండియాకు నిలువు గీత పెట్టినట్టు. रोड बहुत सस्ता है। हाँ సైడ్ డస్ట్ ఎక్కువ లేదు, చూడు రవి, చూస్తున్నావా? ఇది ఎట్లా ఉన్నది చెప్పు. అసలు నువ్వు తిరుపతి వెళ్ళలేదు కదా, తిరుపతి కొండ మీద ఎక్కే ముందు ఇగో ఈ సీన్ ఇట్లే కనిపిస్తారు గుట్టలు, అలిపేరు దగ్గర ఇట్లా. होटल में थोड़ी थे वो, ऐसे फ्रेश होने गए थे सुबह, है ना? हाँ नहीं, जाम जूम तो नहीं है रास्ते में, देखना लोकेशन खुला है। और मैं तो जम्मू से निकल रहा हूँ, आप देखना लोकेशन, देखना रेड लाइट तो नहीं है कहीं।
और अपनी लोकेशन भेज देना मैं अपनी हाँ बारिश पड़ रही है। अच्छा रास्ते में मत पड़ रही हो అదే తీస్తున్నా ఎగిరిపోవాలి భలే ఉంటుంది ఇంకా నేనేది సార్ అది జిల్లామా చీనాబా ఉంది ऐसे गर्दन निकालनी चाहिए बाहर हाँ? ऐसे खतरा होता है पता है हाँ। बर्फ गिर रहा है जी स्नोफॉल हाँ कहाँ पे गुरु मार्ग सोना मार्ग सब जगह है सब जगह है गुलमार्ग सोना मार्ग रास्ता क्या है गिर रहे हैं गिर रहा ही करते ना गिर रहा है उधर लेकिन सोना मार्ग में दूसरे పడుతుంది సార్ ఈరోజు కూడా हाँ? ఈరోజు పడుతుంది స్నో ఇక్కడ हाँ अदे ఈరోజు ఉంది సార్ ఈరోజు ఫ్రైడేనా సార్ ఈరోజు ఉంది సండే రోజు ఉంది సార్ కానీ మనది ఈ రోజు కాదు కదా ఈరోజు కాదు సార్ అదే ఈరోజు పడుతుంది సండే కూడా పడుతుంది నీకు అది పంపించిన చూడు సండే మనం అక్కడ ఉంటామా ఇక్కడ ఉంటామా గుల్మార్గ్లో ఉంటుంది సార్ రేపు సోమవారం గుల్మార్గ్ 23rd 24th గుల్మార్గ్ आपको पैकेज के जैसा रहता है आपका रेंट डेली हाँ जम्मू
అలా చెయ్యను. నువ్వే చేసినావు, నువ్వు చేస్తే నువ్వే చేసినావు, నువ్వు చేస్తే కలవలేదు, నువ్వు చేసినావు బాగా. ఇందా. चलो चलो निकल उठा ఈ టన్నెల్ దగ్గర దిగాలేదు అది టన్నెల్ రవి చూస్తున్నావా చూడు చూడు ఫోన్లో పెట్టకు ఫోన్లు చూసుకుంటాడు ఫోన్ పక్కన పెట్టేసి ఈ టన్నెల్లో ఫోన్ ఎప్పుడో పక్కన పెట్టేసి ఇక్కడ మనం చూడడానికి కొంచెం ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంకా गए ना సార్ అటల్లా అటల్ తను ఇక్కడ సార్ నడకెళ్ళాడు అదే అనుకుంటా 100 కిలోమీటర్ అవి టన్నల్ ఇది చూడు ఇది అంత పెద్ద కూడా పోయేది ఇది ఎంత గుట్ట अगर लाइट चले गई तो कैसे हम लाइट डाल के जाना ये है ना गाड़ी वाली लाइट वही
prepaid to postpaid because of Jammu Kashmir. But till now the problem has not cleared in this area. 6015 1015. हाँ caramel है सर RAVIND RA 9819 data address is 3262H Gautampur Kottagudem Khammam district. लाइव चल रहा है लाइव नहीं रिकॉर्डिंग लाइव लगा दो आप अपना लाइव चलाओ लाइव पता चलेगा हम लोग इधर घूम रहे हैं मैंने యాపిల్ లోడ్స్ సార్ మేకలు తింటే మంచి టేస్ట్ ఉంటుంది సార్ ఇది ఇక్కడైతే వీళ్ళు మనుషులే రాదు మస్తు సార్ లొకేషన్ కదా క్లౌడ్స్ ఇంకా ఈ ఫ్రేమ్లో చూడు ఎట్లా కనిపిస్తున్నాయి. అదే వైష్ణోదేవి శక్తిపీఠం కదా సార్ ఫస్ట్ శక్తిపీఠం ఇదేనా సార్ ఇండియాలో కాదు 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 అక్కడ కలకత్తా అనుకుంటా టాప్లో ఉన్నా సార్ నేను అనేది టాప్లో ఉన్నది ఇదే. जहाँ से आगे दूसरा जिला शुरू हो गया ना उधमपुर जिला क्या है? उधमपुर. उधमपुर ఆల్రెడీ జమ్మూ క్రాస్ చేస్తాము. జమ్మూ క్రాస్ ఇప్పుడే ఉధంపూర్ డిస్ట్రిక్ట్ ఎంటర్ అయినాం. ये जम्मू का इधर का బ్యూటిఫుల్ లొకేషన్స్. గుట్ట మీద మేఘాలు. हेलो हेलो हाँ आ गए ना, स्टार्ट हो गए अभी. आपका आवाज सुनने नहीं आ रहे, सिग्नल्स कम है यहाँ पे. हाँ बैठ गए. ठीक है हाँ करके मैं भेज देता हूँ आपको व्हाट्सएप पे. ओके
ये हमको ही बार बार ओवरटेक करो। हाँ, दो औरत होंगे, लेडीज होंगे। हो जाएगा ओवरटेक। हाँ, नहीं हमारा तो वो आ गया ना। हाँ। गए हो कभी ऊपर वैष्णो देवी? अब टाइम है, जाके आएंगे कब? अब। अभी? हाँ तो भैया 1 दिन लगता है पूरा। हाँ, 1 दिन लगता है पूरा। 1 दिन लगता। दर्शन वो- करके आने के लिए। वो कटरा से जाना है ना, फिर पैदल। हाँ, पैदल जाने का है। आपकी मर्जी, आप घोड़े में जाओ, हेलीकॉप्टर में जाओ। तो हेलीकॉप्टर में जाके आए तो जल्दी हो जाए। दर्शन का लेट हो जाएगी। आप आगे दर्शन में लाइन नहीं लगती। अभी क्राउड तो बढ़ता ही आ रहा है रोज। నరేష్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు, అంత బాగా నువ్వు ఎట్లున్నావు? ఎట్లా ఉంది? బాగానే ఉందా మీటింగ్లో? బయట ఉన్నా. చెప్పు. అదే బయట ఉన్నా, లీవ్ పెట్టి ఇటు శ్రీనగర్ వెళ్తున్నా, కాశ్మీర్. టూర్ సండే ఉన్న మండే హాలిడేస్ ఉన్నాయి కదా. 2 రోజులు పట్టుకుంటే ఉంది కదా. అన్నీ ఆన్లైనే కాబట్టి ఏం కాదు. మాన్యువల్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. ఆన్లైన్ చూసుకొని నాకు పంపిస్తారు, డిబిఎంస్ పంపిస్తారు. దాన్ని చూసుకొని మళ్ళీ డివిజన్ ఆఫీస్లో చెకింగ్ చేయించి మొత్తం కేఎక్స్ కానీ మెకానికల్ కానీ వీళ్ళందరి అన్నీ చూసుకున్నాక నా దగ్గరకు పంపిస్తారు. దాన్ని బట్టి నేను చూసి చెక్ చేసి నేను సిగ్నేచర్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేసేస్తా వాళ్ళకి. ఇంకా ఓకే కదా. ఎటు? హలో, ధనోటి మసూరి డ్రైవర్. ఓకే, నేను ఉన్నప్పుడు వస్తే అయిపోతుంటే కదా, కలిసిపోతుంటే. ముందే ప్లాన్ చేసుకోవాలి ఇట్లాంటివి. సరే, నెక్స్ట్ టైం చూద్దాంలే. मेरा नंबर दिया है। ఓకే, రైట్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. हाँ, आप कहाँ से बोल रहे हो? क्या बोल रहे हो? वो ड्राइवर भी पागल है, उसने ये नहीं देखा कि ये इसकी टैग की 60 लीटर ही है।
సీనరీ బాగుంది రా అది. ఇది మన కెమెరాస్లో అంత రాదు సార్. వస్తుంది దీంట్లో వస్తాయి, నీకు కనబడేది కానీ వస్తుంది. ఇది మళ్ళీ మనం టీవీలో పెట్టుకొని అది చేస్తే ఎన్లార్జ్ అవుతుంది కదా. నా కెమెరాలలో వస్తుంది, నా సెల్లలో నేను అట్లాంటివి చూసే తీసుకుంటాను. ఇంటర్నల్ సార్ ఇది. श्याम प्रसाद मुखर्जी टनल, Dr. Shyam Prasad Mukherjee Tunnel. Now we are entering into tunnel, the long tunnel. कितने दूर का है टनल? कितना लंबा रहता? 9.5 किलोमीटर. 9.5 किलोमीटर. 9.5 kilometers టన్నల్. ఇప్పుడు మనం టన్నల్కి వెళ్తున్నాము. ఇదే సార్ లాంగెస్ట్ ఇండియాలో. इंडिया लॉन्गेस्ट टनल. आगे है वो 8.5 है और वो इससे छोटा है, इससे आगे और 8.5 किलोमीटर का है. ఇది 9 to 10 kilometers है. Approximately 9 to 10 kilometers longest tunnel in India. हल्का से लगा, ज्यादा समय. ये बंद हो जाएगा टनल. ఇది మనము దీన్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నల్ అంటారు. లాంగెస్ట్ టన్నల్ ఇన్ ఇండియా, 9.5 kilometers టన్నల్. చూడండి ఇది. వీడియో సైడ్కి దిగి సైడ్కి లైట్లు వెళ్ళిపోతుంటాయి కదా. జస్ట్ కొంచెం దీంట్లో మిక్స్ చేయడానికి.
kilometers tunnel, longest tunnel in India. हो गया ఇంకో టన్నల్ వస్తుంది. నేను మళ్ళీ చేస్తా ఇంకోటి రాగానే. హలో अमरनाथ यात्रा इधर होता सर. हाँ पांडे जी. हाँ 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 जो चले गए वो रेगुलर में था. हाँ तो वो बताना रेगुलर है या एडिशनल है बोलकर. हाँ अरे वैसा नहीं, लास्ट में पोस्टिंग किसको आया वो एडिशनल है. खाना खाना आपने? लास्ट वो पोस्टिंग किसको आया वो एडिशनल है. वो होने के बाद वो कर लेंगे. हाँ खाना कब खाना है? खाना खाना है आपने? खाना हाँ खाना सीधा कश्मीर में खाओ. हाँ टाइम लगेगा 1 घंटे के बाद. 1 बज रहा ना. हाँ 2 साढ़े 2 तक. 1 होड़ी बज रहे 2 बज रहे. 2 बज रहे. ये पीछे देखो चार्जर लगा हुआ है. हाँ हाँ వేస్ట్ అయిపోతుంది కదా. అవునవును. ఇప్పుడు పెట్రోల్ అయినా డీజిల్ అయినా కానీ అనవసరంగా ఎవరిది, మనం పైసలు పెట్టుకుంటున్నాం అని అనుకుంటాం కానీ అది మనది కాదు, నేషనల్ లాస్ అది. అది చాలా మందికి తెలియదు. ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది సార్? ఎన్విరాన్మెంటల్ మీద పడ్డా పడకుండా నేషనల్ లాస్ మీద మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు టైం సేవింగ్ ఒకటి ఉంటుంది. వీటన్నింటి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదంతా ఎట్లా ఉంటుందంటే ప్లానింగ్ కమిషన్ దాంట్లో ఉంటారు ఇట్లాంటి ఎక్స్పర్ట్స్. దాంట్లో జస్టిఫికేషన్ వీళ్ళు చేస్తారు. వాళ్ళు అడిగిన వాటికి వీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు దాన్ని ఇంకా మోడిఫై చేసి ఇస్తారన్నమాట శాంక్షన్. చాలా ఉంటాయి. చాలా మంది చదువుకొని అది చేసిన వాళ్ళు ఇచ్చిన కూడా ఇంత డీప్ గా పోరు తెలియదు కూడా. ఏదో నడుతుంది చేస్తారు కదా టన్నల్ పోవడానికి. అది షార్ట్ డిస్టెన్స్ తిరిగిపోవడం అయితే. మీద ఒక టెంపుల్ ఉంది చూడు పుట్ట మీద.
छोटा है ये कितने किलोमीटर है ये छोटा ही है। रोड అయిపోయింది అవుతాడు కండలు ఓపెన్ చేస్తే అయిపోయింది. సేమ్ ఉంటుంది సార్ బద్రీనాథ్ సేమ్ ఉంటుంది. ఒకసారి ఇంకా కొంచెం స్లైడ్స్ ఎక్కువ ఇది అవుతుంది టన్నల్ ఒకటి అవుతుంది కదా.
చేస్తుందో టన్నెల్ ఇక్కడ అవుతుంది చూడు. Ram 1. ఎంతో ల్యాండ్ స్లైడింగ్ కాకుండా రాక్ బోల్ట్స్ కొట్టేసిండ్రు దాని మీద. వేస్తా సార్, స్టీల్ వేసి దాని మీద రాక్ బోల్ట్ కొట్టి దాని మీద సిమెంట్ మొత్తం మెష్ వేసేసిండ్రు. మెష్ వేసేసిండ్రు. మెష్ వేసేసి కాంక్రీటింగ్ వేసేస్తారు దాని మీద. मेरे को नहीं ना समझ आ रही थी आपकी लैंग्वेज, समझ में नहीं आ रहे. अभी दिन में ट्रैवल करने के समय आवाज कम कर लो थोड़ा. కాపీరైట్ కింద కూడా వస్తుంది సార్ మాది. అదే అంటున్నా కదా. पहले जब आया था ना मैं पानी वाटर इसमें कुछ दुम घटी तुड़से वाले पेपर तो तुड़से वाले अखबार से साफ करे तो कुछ नहीं होता. कपड़े से नहीं होता. गुप्ता कहाँ पे है आप अब?
इंटरनल मेंटेनेंस। ये कितने किलोमीटर है? 8.5। वो श्रीनगर है, श्रीनगर है, श्रीनगर है महाओ फोन करो थे होने मदन ढाबा, मदन ढाबा। डिजाइन का తీసుకొని सेब का पेड़ है, सेब का पेड़ है। अच्छा बकल में కూడా అట్లానే ना सर, ये भी वैसे दिख रहे हैं। ये नहीं है। सेब का पेड़ है क्या? आगे दिखाऊंगा ना मैं, ये लगे हुए हैं।
कहाँ से है? जम्मू से कहाँ गए? श्रीनगर हैं? श्रीनगर आगरे में बस 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 बस। हेलो 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 हाँ हाँ काजी कुंड जाम नहीं है आज हाँ मेरे को भेजी है ना उसने व्हाट्सएप पे। लोकेशन नहीं भेजा है, मैं होटल नाम से देखा है। नहीं नहीं मेरे को उसने भेजी है ना लोकेशन। हाँ लोकेशन भेजा है क्या? मेरे को भेजा नहीं। नहीं आप ये देख लो ये अभी तो उस दिन मैं पता कितने बजे आया था पहले रात को। वो कर लिए तो हो जाता ना। ये लोकेशन वो होटल का नहीं ना पता था। आपको तो लोकेशन पहले से ही वो नहीं होता, तो उसको देख के चलाना अगर बोले तो उसको जहाँ देख पे रहे उसने, नहीं। उसने बोला ना चौक, उधर तो बहुत बार गया हूँ मैं पहले। होटल का नहीं पता था कहाँ पे होती। तो आप स्टीयरिंग पकड़ के बात करो, स्टीयरिंग छोड़ के बात करे तो जरा कुछ अच्छा नहीं होता। ये आ गया ना अभी छोटा सा एक ऐसे आएगा टर्न, एक इधर जगह चला जाएगा एक इधर टाइट जगह हो। अरे आप तो बोरा घूम घूम के यहाँ पे, हमको क्या पता है? हमको पूछ रही है उधर किधर है इधर किधर है बोलकर। बता रहा हूँ इसके ये है ना इसके आगे डल लेक। बोट सा बनी। इसके आगे डल लेक है। इसके आगे दाल लेके है। हाँ ये गया ना डल लेक। एक उधर से भी है ना टर्न छोटा सा।
ये साइकिल वाला हमारे आगे आगे चलता रहे जम्मू से तो इधर तक हम कितना टाइम लगाते हैं पहुंचने में। वो अंकल इधर जा रहा, ये कहाँ जा रहा है यार? पीछे देख लो। पीछे गाड़ी आ गया। हम लेफ्ट को जाने का है सीधा। वो वाला तो लाइट जल रहा है ना। हेलो हेलो, चलो 1 मिनट बस आ गए, फिर लाल आ गए। ये देखना है, लोकेशन पे दी है उसने। CRP है ये नहीं। BSF వాళ్ళు ఇంకా కఠినంగా ఉంటారు కదా సార్? చాలా. CRPF అంటే BSF వాళ్ళు కఠినంగా ఉంటారు. ఇంకా వాళ్ళకి ట్రైనింగ్ కూడా చాలా ఇంకా ఘోరంగా ఉంటుంది. చేతులతో చంపేస్తారు మనిషిని. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు -50 degrees దాంట్లో కూడా ఉండగలగాలి. ऐसा किधर जाना है? घूम के फिर यहाँ पे भी विशाल मार्ट है, इधर से जाके। हेलो, हाँ जी हाँ जी बोलो। वालेकुम, मैं हूँ ये अपना विशाल मेगा मार्ट है ना, उसके पास। हाँ हाँ, और मेरी बात सुनो, विशाल मेगा मार्ट से कौन सी साइड होना है? तो उधर से रास्ता बंद किया यार, सोना मार्ग वाली साइड से, वो अपना ममता चौक से। हैं? मैं बता कहाँ पहुंचा? सामने जाके फिर राइट को मुड़ना बता रहे, राइट को। मैं हूँ ये अपना जहाँ पे बोर्ड लिखा है यार, फाइबर। हाँ हॉस्पिटल है वहाँ पे, इस साइड। बंद करे ना बंद करे इधर से।
सीधे भी है, एक पुल है। अच्छा हाँ हाँ, ब्रिज आएगा, ब्रिज होटल ब्रिज है या ब्रिज आएगा? ब्रिज के पार होने के बाद कोलीपुरा फिर रोड है क्या, बहुत पूछना। हाँ कोलीपुरा रोड, खोलीपुरा नहीं, रानीबड़ा, खोलीपुरा रोड है कोई। हेलो, मैं पता कहाँ पहुंचा, यहाँ पे पेट्रोल पंप है यार, इंडियन पेट्रोल, इंडियन ऑयल पेट्रोल पंप। जाके फिर होटल महाराजा यूनाइटेड, सामने जाके राइट को मुड़ना। होटल मरहबा यूनाइटेड, होटल मरहबा। हाँ हाँ, यार क्या बोल रहे? भैया रानीबाड़ी रोड कौन सा है? रानीबाड़ी रानीबाड़ी रोड कौन सा है? हाँ? रानीबाड़ी रोड चौक आएगा ना, चौक में फिर इस साइड मुड़ जाना। राइट साइड, राइट साइड एक ब्रिज क्रॉस करोगे ना, राइट साइड में जाना, फिर हाँ रानीबाड़ी रोड। रानाबाड़ी। चलो चलो, जैसे लोकेशन बता रहे हैं ना ऐसे। कोलीपुरा रोड बोला ना, वही है। कोलीपुरा नहीं, रानीबाड़ी रोड है। कोलीपुरा रोड से रानीबाड़ा रोड जाएगा। उधर से आए होते अभी तक पहुंच जाना था हमने। हाँ वो तो बंद कर दिया ना बेचारे, क्या करेंगे, उन लोगों का ड्यूटी उन लोग कर रहे हैं। आज फ्राइडे है ना, इसीलिए जरा टाइट कर रहे हैं ट्रैफिक। राइट साइड इधर ये राइट बोला है ना वो, రాణివాడి రోడ్ సార్ అన్న అప్పుడు బంద్ చేసి పెట్టింది షాప్లో. In 400 meters, turn left onto National Highway 1. सीधा जाके फिर लेफ्ट को मुड़ना। తెల్లగా కుడతారా సార్ ఇది? बहुत बर्फ पड़ी है। इधर से लेफ्ट, सीधा सीधा जाके सीधा जाने के बाद लेफ्ट। कौन सा रहा है? इधर से लेफ्ट। हाँ एक काम चल रहा है इसलिए बंद किया है रास्ता। तो जब वो नहीं, वो सारे उनके लोकल आ रहे थे जो चोर। 300 meters, turn right onto Hazratbal Road. हजरत बाल रोड राइट साइड को। राइट साइड। In 400 meters, your destination will be on the left. बस आ गए सामने ही हमारा।
ये आसपास रहे लेफ्ट में होटल बरूज। ब्रुज आया। Your destination is on the left. यहाँ पे लेफ्ट बता रहे ना। होटल ब्रुज आया। आराम से इंडिकेटर डालो पहले, रुको दो, इंडिकेटर डाल के उसको फोन कर दो, ये भारत पेट्रोलियम पंप है। यहाँ पे साइड पे ले लो भाई। మనకి అక్కడ అంత జాగా ఉంది కనబడలేదు. हम्म। వైట్ స్టోన్